ఇంకొక పాయింట్, ఇప్పుడు సెలబ్రిటీలు అంతా క్యూ కడుతున్నారు. ఇక మొత్తం సెలబ్రిటీలు, సినిమా హీరోలు, అదే మరెవరు వీళ్ళు పొలిటికల్ లీడర్లు అంత బాబు ఇంకా దాకపోతున్నారు. కానీ ఆ బాబు కోమాలో ఉన్నాడు కదా. సరే 10 days వరకు వీళ్ళు అరెస్ట్ తీసుకోలేరు, అరెస్ట్ చేసిండ్రు. అరెస్ట్ చేసినప్పుడు 12:30కి వెళ్ళిండు, ఈవినింగ్ రావాల్సింది కొద్దిగా మిస్ అయ్యి మార్నింగ్ వచ్చిండు. ఎందుకంటే దానికి కోర్టు ప్రొసీజర్ ఉంటుంది అండ్ జైలు ప్రొసీజర్ ఉంటుంది. ఎందుకంటే నాకు కోర్టు ప్రొసీజర్ తెలుసు, జైలు ప్రొసీజర్ తెలుసు. ఎందుకంటే నేను కూడా దాంట్లో బాధ్యతనే కాబట్టి, నేను అనుభవించిన కాబట్టి నాకు అన్ని డీటెయిల్గా తెలుసు. ఆ విషయాలు కూడా మీకు చెప్తా. సో నేనేమంటున్నా, ఇంతమంది నాయకులు, ఇంతమంది సెలబ్రిటీలు వాళ్ళ ఇంటి చుట్టూ క్యూ కట్టారంట, బావ ఉద్యోగానికి గురిపోయిపోయారంట. అంటే ఎందుకు ఆ బావ ఉద్యోగము? ఒక్క రోజుల్లోనే ఏమవుతుంది? 14 రోజులు రిమాండ్ పడదా? యాక్చువల్లీ ఇంకా 14 రోజులు రిమాండ్ పడాల్సింది, తప్పించుకుర్రు. ఈరోజు ఉన్న సరే ఇంకా మనం దాని విషయం మాట్లాడొద్దు. కాస్ట్లీ అడ్వకేట్లు, 4 కోట్ల అడ్వకేట్లు, 5 కోట్ల అడ్వకేట్ల వాళ్ళ ఆర్గ్యుమెంట్సా ఇంకోట ఏదో కారణం తెలియదు, బట్ ఏదో విధంగా తప్పించుకుర్రు. ఒక్క 10 గంటలకే ఇంత కింద మీద పడితే మరి ఎంతోమంది జైళ్ళల్లో చెయ్యని తప్పుకు ఎన్నో రోజులు 70 రోజులు 80 రోజులు ఇప్పుడు తీర్మాన మరణ కానీ, మీరు కానీ, నేను కానీ, అందరం కానీ చెయ్యని తప్పు కూడా శిక్ష అనుభవించడం కన్నా మన ఫ్యామిలీస్ లేరా, మన పిల్లలు లేరా, మనకు భావోద్యోగాలు ఉండయా? సో నేనేమంటున్నా అంటే, భావోద్యోగాలు ఉన్నారు, ఇంతమంది వీఐపీలు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, అందరు రాజకీయ నాయకులు పోయిరోళ్ళు తెలియదు. సో సినిమా ఇండస్ట్రీ అంతా పోతుంది, పోవడంలో తప్పు లేదు, పరామర్శించడం తప్పు లేదు. ఇదే ఇండస్ట్రీలో ఉన్న పెద్ద మనుషులు, హీరోలు, పెద్ద వాళ్ళందరూ ఒక్కరన్నా చచ్చిపోయిన బాధ్యత ఇంటికి పోయిరన్నా పోయి. ఇప్పుడు ఆ పిల్లాడు ఇంకా కోమలో ఉన్నాడు కదా, మరి ఆ పిల్లగారింటికి ఎవరైనా పోయినరా? ఆ పిల్లని దగ్గరికి ఎవరైనా పరామర్శించిరా? అక్కడ పరామర్శించకుండా ఇక్కడ పరామర్శించి ఇంట్లో ఏమైనా అయిందా అండి? ఏం కాలేదు కదా, అంత బాగానే ఉండరు కదా. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 10 hours. 10 hoursలో కొంపలు ముందేముంది? సో ఇది తప్పని నేను అంటున్నాను. అంతే తప్ప ఆయనకు మనకు ఎటువంటి ఇది లేదు. అంటే ఒక మామూలు ఎవరైతే మిడిల్ క్లాస్ పర్సన్ ఉన్నాడో, నార్మల్ పర్సన్కి ఉన్న న్యాయం ఒకటే, ఎవరికైనా ఒకటే న్యాయం ఉంటుందని చెప్పి ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు సర్కారు కానివ్వండి అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఒక రకంగా సినిమా హీరోలు కొంత ఈ ఇన్సిడెంట్తో అల్లు అర్జున్ని అరెస్ట్ చేసే ఆలోచన ప్రభుత్వం చేయడము, పోలీసులు చేయడము, ఈ ఇన్సిడెంట్తో కొంత ఆలోచించే ఇది వచ్చిందంటారా? కొంత ఒక భయం అనుకోవచ్చు, లేకపోతే బాధ్యత అనుకోవచ్చు. అంటే మన దేవర మూవీ రిలీజ్ అప్పుడు కూడా యాక్చువల్గా మనం చూస్తే పెద్ద ప్రోగ్రామ్ ఉండే, బట్ ఏదో కారణం వల్ల, సెక్యూరిటీ వల్ల క్యాన్సిల్ చేసిండ్రు. ఓకే, దానికి పొలిటికల్ కారణాలు ఉన్నాయని మనకు సంబంధం లేదు. సో ఇందులో కూడా చాలామంది పాలిటిక్స్గా చెప్తున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ మీద ఈ పాలిటిక్స్, ఆ పాలిటిక్స్, రకరకాల, అసలు ఎవరు ఏ పార్టీ ఎక్కడ మాట్లాడుతుంది అనేది కూడా మనకు అర్థం కావట్లేదు అన్న. వాట్ ఈస్ ద ఇంటర్నల్ పాలిటిక్స్ అనేది మనకు అర్థం కావట్లేదు. సో నేనేమంటున్నా, ఈ ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఫ్యామిలీని వీళ్ళు ఆదుకోవాల్సింది, 3 కోట్లు ఇవ్వాల్సింది. ఇంకోటి ఎవరన్నా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు కానీ వాళ్ళందరూ కానీ వెళ్ళి చూడాల్సింది. ఈ సెలబ్రిటీస్ కూడా అందరూ అక్కడ కూడా వెళ్ళి వస్తే వీళ్ళకి మంచి పేరు వస్తుంది. ఇక్కడ ఏం చావాలి ఎవరి ఇంట్లో, అందరు బతికే ఉన్నారు, అందరు మంచిగా ఉన్నారు. మ్యాటర్ ఆఫ్ 10 hours. అది కూడా 10 hoursకే పోలీసులు, సెక్యూరిటీ మంచిగా లోపలికి పోయి బయటకు వచ్చి. అవునండి, అది లీగల్ నేను అనుకోవడం ఆయన లోపలి దాకా కూడా పోకపోయి ఉంటాడు. లోపలికి వెళ్ళి ఆ బ్యారెక్ లో ఉండే ఏమో అక్కడ ఆ ఎంట్రెన్స్ లో ఒకటి జైలర్ రూమ్ ఉంటది, ఆ జైలర్ రూమ్ లోనే కూర్చోడానికి ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఇక వాళ్ళు మంజీరా బ్లాక్ ఉన్నాడు, ఈ బ్లాక్ ఉన్నారు అంటారు. మరి ఆ సీసీ కెమెరాలు చూస్తేనే మనకు తెలియాలన్నా, అది మనకు కరెక్ట్ తెలియదు కాబట్టి మనం మాట్లాడకపోవడం. ఎందుకంటే జైల్లో ఎట్లుంటుంది అనేది మీకు తెలుసు, నాకు తెలుసు. సో నాకు తెలిసి అక్కడ జైలర్ రూమ్ దగ్గరే ఉన్నాడని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ ఇంకా లోపలికి పోయినా కూడా పెద్ద విషయం కాదు. ఎందుకని ఏమవుతుంది అందరికీ అన్ని, అంటే మీకు అసలు వాట్ ఈస్ ద లైఫ్ అనేది తెలుస్తుంది. ఒకసారి జైలుకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న బాధలు, వాళ్ళ యొక్క ఎంతమంది అరే నేను వెళ్ళినప్పుడు చూసినా కదా, 5,000 షూరిటీ డబ్బులు లేక 5-6 ఎంతో మంది ఉన్నారు. అక్కడ చాలా మంది నేరం తెలియకుండా వచ్చేస్తారు లోపలికి. సో అక్కడ నేరం జరిగిందా అక్కడ, అంటే మన ఇంకా న్యాయ వ్యవస్థను మనం ఏం చెప్పలేము. నాకు ఇంకొక పాయింట్ అర్థం కాలే, ఆయనకి న్యాయం చాలా ఇమీడియట్గా దొరికింది. కామన్ మెన్కి అయితే ఆ స్థాయిలో దొరుకుతుంది అని అంటే నేను 100% చెప్తే దొరకదు. ఒక కోర్టు రిమాండ్ చేసి ఇంకొకటి బెయిల్ ఇచ్చేసి అసలు రాత్రి కథం. కేసీ అడ్మిట్ కాదన్నా, మీకు చూసాం కదా, కేసీ అడ్మిట్ కాదు. మీరు కూడా ఎన్నో కేసులు, నేను కూడా కేసీ అడ్మిట్ కాదు. ఇంకోటి ఏంటంటే రిమాండ్ చేయడానికి లేదా, రిమాండ్ రిపోర్టు లేనిది హైకోర్టులో క్వాష్కు వెళ్ళొద్దు అనేది రూల్ ఉందంట. ఎగ్జాక్ట్ నాకు కూడా తెలియదు. రిమాండ్ రిపోర్ట్ అప్పటికి ఇంకా, అంటే రిమాండ్ రిపోర్ట్ ఇక్కడ ఉంది కదా, రిమాండ్ రిపోర్ట్ నాంపల్లో ఉన్నప్పుడు కేసు అడ్మిట్ అయింది. సో దాని మీద మనకు లీగల్గా అంత తెలియదన్న, బట్ అది న్యాయ నిపుణులతో చర్చించాలి. చర్చించిన తర్వాత అది లీగల్గా ఎంతవరకు కట్టుబడి ఉంటుంది. ఎందుకంటే హైకోర్టు ఈజ్ హై పవర్, దాని డిసిషన్ మనం ఏం కాదని లేము. సో మీ కేసులో ఇంతే త్వరగా మీకు న్యాయం దొరికిందా?
నా కేసుకు ఈ కేసుకు తేడా ఏముందన్న అంటే ఏది నాకు మీ- నా ఎమ్మెల్యే కొనుగోలు కేసులో ఆ, నాకు లోయర్ కోర్టులో రిలీఫ్ ఇచ్చారు. ఓకే, ఇక ఇతని మీద ఎటువంటి ఆధారాలు లేవు, సో ఇతన్ని అనవసరంగా అరెస్ట్ చేసిండ్రు, 41 CRP ఇచ్చి పంపించండి అని చెప్పి నాకు ఇచ్చారు. కానీ హైకోర్టులో నన్ను జ్యుడిషియల్కి హైకోర్టు కూడా ఒకప్పుడు చెప్పింది కరెక్టే, ఇలాంటి ఆధారాలు లేవు, కానీ ఇది హై ప్రొఫైల్ కేసు కాబట్టి రిమాండ్కి పంపిస్తున్నారు. మేము తల ఉంచి రిమాండ్కి వెళ్ళాము, మేము ఎటువంటి తప్పు చేయకుండా కూడా రిమాండ్కి వెళ్ళాము. ఓకే, ఇక దాంట్లో మనం హైకోర్టుని ప్రశ్నించలేం కదా, ఎందుకు చేసిరని చెప్పి, సో రిమాండ్ వెళ్ళాము. ఇక్కడ లోయర్ కోర్టులో రిమాండ్ పంపించింది, హైకోర్టు రిలీజ్ చేసింది. సో న్యాయ వ్యవస్థ ఒకరికి ఒక విధంగా ఇన్స్టెంట్ న్యాయం వాళ్ళకి దొరికింది. ఇట్స్ ఏ వెరీ లక్కీ. లేకుంటే 14 రోజుల్లో అల్లు అర్జున్కు వాట్ ఈస్ అ లైఫ్, రియల్ లైఫ్ తెలిసేది రియల్ లైఫ్లోకి వెళ్ళి రియల్ లైఫ్ ఏంటనే తెలిసేది. బట్ నిజంగా ఈజ్ వెరీ లక్కీ అని నేను అనుకుంటా.